హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచింగ్స్ అనేవి చేసేటప్పుడు చాలా మంది ఇంకా చూడకుండా ఎట్లా పెట్టు అంటారు. ఎవరు అలాంటి చిల్లర పంచాయతీలు పెట్టుకోమాకండి, ఛాలెంజ్లు చేయమాకండి. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఎప్పుడైనా మీరు స్ట్రెచింగ్ చేసేటప్పుడు నీస్ అనేవి ఖచ్చితంగా బెండ్ ఉండాలి. హ్యామ్స్ట్రింగ్స్ ని స్ట్రెచ్ చేయాలంటే నీ బెండ్ చేసి చేయాలా లేకపోతే స్ట్రైట్ పెట్టి చేయాలా? ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఇంకో వీడియో చూడాల్సిన అవసరమే లేదు. హ్యామ్స్ట్రింగ్స్ ఈజ్ ఎ బై ఆర్టికులేట్ మజిల్. అంటే ఇది 2 జాయింట్స్ ని క్రాస్ చేస్తుంది. ఒకటి మన హిప్ జాయింట్, ఇంకొకటి మన నీ జాయింట్. ఈ బ్యాండ్ ని మనం మన హ్యామ్స్ట్రింగ్ మజిల్ అనుకుంటే ఈ పాయింట్ మన హిప్ జాయింట్ ని క్రాస్ చేస్తుంది, ఈ పాయింట్ మన నీ జాయింట్ ని క్రాస్ చేస్తుంది. మనం హిప్ ఫ్లెక్స్ చేసినప్పుడు ఈ పాయింట్ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే సమయంలో మనం గనక నీ ఫ్లెక్షన్ చేస్తే ఈ పాయింట్ కాంట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అప్పుడు దిస్ నో స్ట్రెచ్ హియర్. ప్రాపర్గా స్ట్రెచ్ చేయాలంటే ఏం చేయాలో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి.